హాయ్ అండి. మీరందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బ్లాగ్ అండి. మళ్ళీ నేనొచ్చేసాను. ఒక కొత్త రెసిపీ తీసుకొని ఈరోజు మీతో నేనిక్కడ షేర్ చేస్తున్నాను. ఫ్రూట్ కస్టర్డ్ అండి. స్టే ట్యూన్ టు మై ఛానల్ చూడండి. ఈరోజు నేను ఫ్రూట్ కస్టర్డ్ నేను ఎలా ప్రిపేర్ చేస్తున్నానో. ఫ్రూట్ కస్టర్డ్ ప్రిపేర్ చేయడానికి ఇక్కడ పాలు మరిగించడానికి పెట్టానండి. ఇప్పుడు చూసారు కదా, పాలు మంచిగా ఇక్కడ మరగడం మొదలైంది. ఇప్పుడు మనం దీంట్లో మరిగిన పాలల్లో ఇప్పుడు మనం కస్టర్డ్ పౌడర్ని వేద్దామండి. కస్టర్డ్ పౌడర్ మనకి డైరెక్ట్గా వేద్దండి. ముందు ఇక్కడ చూసారు కదా, ఒక చిన్న గిన్నెలో నేను ఇక్కడ కస్టర్డ్ పౌడర్ని తీసుకున్నాను. ఇప్పుడు ఇక్కడ చూసారు కదండి, 1/2 లీటర్ పాలకి ఇక్కడ ఒక 3 స్పూన్ అంత కస్టర్డ్ని నేను తీసుకున్నానండి. ఇప్పుడు దీన్ని ఏంటంటే కొన్ని వేడి పాలు వేసి దీన్ని ఉండలు లేకుండా కలుపుకుందాం. ఇప్పుడు ఒకవేళ మనం కస్టర్డ్ పౌడర్ని డైరెక్ట్గా మరిగించే పాలల్లో వేస్తే అది ఉండలు కట్టిపోతాయండి. అందుకోసమని ముందుగా కొద్దిగా గిన్నెలో, సపరేట్ గిన్నెలో కొన్ని వేడి పాలలో కస్టర్డ్ పౌడర్ని కలుపుకోవాలి. చూసారు కదా, ఇప్పుడు నేను కొన్ని వేడి పాలు వేస్తూ కస్టర్డ్ పౌడర్ని ఉండలు లేకుండా ఇక్కడ కలుపుకుంటున్నాను. ఇప్పుడు ఇది చూసారు కదా, మంచిగా ఒక లిక్విడ్ ఫామ్ కిందకి అయిపోయింది కదా. ఇప్పుడు ఇక్కడ చూసారు కదా, కస్టర్డ్ పౌడర్లో కొన్ని పాలేస్తూ మంచిగా నేను ఇక్కడ కలిపానండి. ఇప్పుడు ఇక్కడ చూసారు కదా, పాలల్లో ఏం ఉండలేం లేవండి. ఇప్పుడు ఏంటంటే ఈ లిక్విడ్ని ఇప్పుడు మరిగించుకున్న పాలల్లో మనం వేద్దాము. ఇప్పుడు చూసారు కదా, పాలు ఇక్కడ మంచిగా మరగడం మొదలైంది కదా. ఇప్పుడు ఇక్కడ చూసారు కదా, పాలు మంచిగా మరుగుతున్నాయి కదండి. మరిగిన పాలలో ఇప్పుడు మనం కస్టర్డ్ లిక్విడ్ చేసుకుని పెట్టుకున్నాం కదా, కస్టర్డ్ లిక్విడ్ని కొద్దిగా చేస్తూ వేసుకొని దీన్ని కంటిన్యూస్గా కలపాలండి. కస్టర్డ్ వేసాం కాబట్టి కింద అడుగంటుతుంది. అందుకోసమని కంటిన్యూస్గా ఇలాగే మనకి కలుపుతూ ఉండాలి. ఇప్పుడు ఈ పాలని కంటిన్యూస్గా ఒక 20 మినిట్స్ వరకు కంటిన్యూస్గా కలిపానండి ఇక్కడ. ఇప్పుడు 20 మినిట్స్లో పాలు కొద్దిగా దగ్గర కూడా అయింది. ఇప్పుడు నేను దీంట్లో పంచదార వేస్తున్నాను. షుగర్ ఏంటంటే మన తీపికి తగ్గట్టు తక్కువ ఎక్కువ మనం చేసుకోవచ్చండి. కస్టర్డ్లో ఏంటంటే మనం పంచదార వేసాం కాబట్టి ఇక్కడ పాలు మళ్ళీ కొద్దిగా పలచపడిపోయిందండి. ఇప్పుడు కంటిన్యూస్గా కొద్దిగా దగ్గరికి పడేంత వరకు ఇలాగే కలుపుతూ ఉండాలి. దాదాపు ఒక 25 మినిట్స్ టైం అయితే పడుతుందండి. ఇది కంప్లీట్గా కొద్దిగా దగ్గరికి అవ్వాలంటే కొద్దిగా 25 మినిట్స్ టైం అయితే పడుతుంది. దీన్ని కంటిన్యూస్గా ఇలాగే కలుపుతూ మనం దీన్ని 25 మినిట్స్ వరకు ఇలాగే కలుపుతూ కుక్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇక్కడ దాదాపు ఒక 20 to 25 మినిట్స్ టైం అవ్వడానికి వచ్చిందండి. ఇప్పుడు మనం ఈ స్టేజ్లో ఏంటంటే కొద్దిగా కలిపిన తర్వాత స్టవ్ ఫ్లేమ్ని ఆఫ్ చేసేసుకుందాం. ఎందుకంటే కస్టర్డ్ కదండి, చల్లగా అయిపోయిన తర్వాత ఇది చిక్కపడిపోతుంది. అందుకోసమని ఇప్పుడు నేను ఇక్కడ స్టవ్ ఫ్లేమ్ని ఆఫ్ చేసేస్తున్నాను. మళ్ళీ ఇప్పుడు మీకు కస్టర్డ్ కొద్దిగా రూమ్ టెంపరేచర్లో చల్లగా అయిపోయిన తర్వాత మీకు ఇక్కడ నేను చూపెడతానండి. 25 మినిట్స్ మంచిగా కలిపిన తర్వాత స్టవ్ ఫ్లేమ్ని ఆఫ్ చేసిన తర్వాత ఇక్కడ 45 మినిట్స్ తర్వాత మీకు ఇక్కడ కస్టర్డ్ని నేను చూపెడుతున్నానండి. రూమ్ టెంపరేచర్లో చూసారు కదా, కస్టర్డ్ ఇక్కడ మంచిగా దగ్గరగా క్రీమీగా చిక్కగా అయిపోయింది కదండి. ఇప్పుడు మనం దీంట్లో ఏంటంటే ఈ కస్టర్డ్లో మనం ఫ్రూట్స్ని యాడ్ చేద్దాము. రూమ్ టెంపరేచర్లో ఉన్న కస్టర్డ్లో ఇప్పుడు మనం దీంట్లో ఫ్రూట్స్ని యాడ్ చేద్దామండి. ఫ్రూట్స్లో ఇక్కడ ద్రాక్ష పళ్ళు, బనానా, ఇంకా ఏంటంటే దానిమ్మ పళ్ళు, ఇంకా జీడిపప్పు, ఇంకా కిస్మిస్, ఇంకా బాదాం తీసుకున్నానండి. మీ ఇంట్లో ఉన్న ఏ ఫ్రూట్స్ అయినా ఈ కస్టర్డ్లో మీరు యాడ్ చేయొచ్చు. ఇప్పుడు ఈ కస్టర్డ్లో మనం ఒక్కొక్కటి చేస్తూ ఫ్రూట్స్ అన్నిటిని మనం యాడ్ చేసుకుందామండి. కట్ చేసుకొని పెట్టుకున్నాను కదా, ద్రాక్ష పళ్ళను కూడా స్లైసెస్ కిందకి ఇక్కడ నేను కట్ చేసుకున్నానండి. ఇక దీంట్లో జీడిపప్పు, కిస్మిస్, ఇంకా బాదాం ఉంది కదా, జీడిపప్పు, కిస్మిస్, ఇంకా బాదాంని కూడా నేను ఇక్కడ వేసాను. ఇప్పుడు ఏంటంటే దీంట్లో బనానాని కట్ చేసుకొని పెట్టుకున్నాను కదండి, బనానా పీసెస్ని కూడా ఇప్పుడు నేను దీంట్లో వేసిన తర్వాత ఇప్పుడు లాస్ట్లో మనం కొద్దిగా దానిమ్మ పళ్ళను కూడా వేసుకుందాం. కొన్ని నేను సైడ్లో ఏంటంటే పైనుంచి కొద్దిగా గార్నిష్ కోసమని కొన్ని సైడ్లో తీసుకొని పెట్టుకున్నానండి. ఇప్పుడు ఇవన్నిటిని మంచిగా ఇప్పుడు మనం కలుపుకుందామండి. ఇదేనండి, చాలా సింపుల్గా చాలా హెల్తీగా ఈ ఫ్రూట్ కస్టర్డ్ ఇక్కడ రెడీ అయిపోయింది. డెఫినెట్లీ మీరు కూడా ఒకసారి ఈ సమ్మర్స్లో ఈ ఫ్రూట్ కస్టర్డ్ని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చూసారు కదండి, కస్టర్డ్లో ఫ్రూట్స్ అన్నీ మంచిగా వేసి మంచిగా మిక్స్ చేశాను. ఇంకా పైనుంచి కొద్దిగా గార్నిష్ కూడా ఇక్కడ నేను చేశాను. ఇప్పుడు ఏంటంటే ఈ కస్టర్డ్ ఇప్పుడు ప్రస్తుతానికి రూమ్ టెంపరేచర్లో ఉంది కదా, ఈ కస్టర్డ్ని ఇప్పుడు మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని 1 అవర్ తర్వాత ఈ కస్టర్డ్ని మనం తినచ్చండి. ఫ్రిడ్జ్ లేని వాళ్ళు కూడా ఈ కస్టర్డ్ని ప్రిపేర్ చేసుకోవచ్చండి. కానీ ఏంటంటే మనం పాలు వేసాం కాబట్టి 1 అవర్ లోపే ఈ కస్టర్డ్ని ప్రిపేర్ చేసుకొని మీరు వెంటనే తినేయాలండి. ఫ్రిడ్జ్ ఉన్న వాళ్ళు ఏంటంటే ఒక సాయంత్రం వరకు కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఈ కస్టర్డ్ని మనం
తినచ్చేయండి. ఇదేనండి చాలా సింపుల్గా చాలా హెల్తీగా ఈరోజు మీతో నేను షేర్ చేశాను ఫ్రూట్ కస్టర్డ్ రెసిపీని. ఒకవేళ నా రెసిపీ మీకు మంచిగా అనిపిస్తే ఫర్దర్గా మీ ఫ్యామిలీ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. డెఫినెట్లీ మీరు కూడా ఈ వింటర్స్లో ఈ ఫ్రూట్ కస్టర్డ్ని ఒకసారి ట్రై చేయండి. సరేనండి, నా బ్లాగ్కి నేను ఇక్కడ ఎండ్ చేస్తున్నాను. మళ్ళీ కలుద్దాం మనం లాంగ్ వీడియోలో ఇంకా మినీ బ్లాగ్లో. ప్లీజ్ నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్.